పీడియాట్రిషియన్, చైల్డ్ స్పెషలిస్ట్. సో దానికి ఆపోజిట్ ఏమో జీరియాట్రిక్, అంటే ఓల్డర్ పాపులేషన్, యంగర్ పాపులేషన్ అండ్ ఓల్డర్ పాపులేషన్. కామన్ గా ఉన్న కన్ఫ్యూజన్ ఒకటి చెప్తాను యాజ్ డాక్టర్ గా. సీనియర్ సిటిజన్ వర్సెస్ ఓల్డ్ ఏజ్ రెండు ఒకటా కాదా? చాలా మందికి అభిప్రాయం ఉంటుంది సీనియర్ సిటిజన్ అంటే ఓల్డ్, అంతే. 60 years దాటిపోతే ఓల్డ్. ఇవన్నీ 1930s లో ఉన్న డెఫినేషన్స్ అవి. 60 సంవత్సరాలు దాటితే ఓల్డ్ అని అలా డెఫినేషన్స్ అన్ని కూడా అది. అందుకనే లేటెస్ట్ డెఫినేషన్స్ ఏంటంటే till 60 years is younger age, between 60 to 80 is middle age, above 80 is the old age, and above 85 is the super old. ఇది లేటెస్ట్ మెడికల్ లిటరేచర్ లో. సో దీన్ని బట్టి మీరు మిడిల్ ఏజ్ లో ఉన్నారా, యంగర్ ఏజ్ లో ఉన్నారా, ఓల్డర్ ఏజ్ గ్రూప్ లో ఉన్నారా, సూపర్ ఓల్డ్ ఉన్నారా అన్నది మీకు మీరే ప్రశ్నించుకోవచ్చు. హైపోప్ మీరు అందరూ కూడా మిడిల్ ఏజ్ లో ఉన్నట్టు నాకు అంతేనండి. ఎవరైనా 80 దాటి ఉన్నారా ఇక్కడ? మీరు ఉన్నారా? గ్రేట్, 86. సో మీరు ఒక జస్ట్ సూపర్ ఓల్డ్ గోల్డ్. గ్రేట్ గ్రేట్ గ్రేట్. యాక్చువల్గా మన జెనెటిక్ పొటెన్షియాలిటీ ప్రకారము మనం 120 years బతకాలండి. శాస్త్రం ప్రకారం యాజ్ ఎ డాక్టర్ గా మీకు చెప్తుంది మనం బతకడం అన్నది 120 సంవత్సరాలు బతకాలి. చాలా అందరూ 100 years అని చెప్తుంటారు. మనకి మామూలుగా జీవించేటప్పుడు కూడా 100 సంవత్సరాలు బతుకుని అంటారు. అది కూడా ఇంకా కొంచెం ప్రిమిచర్ గానే మనకి చెప్తున్నట్టు అనమాట. సైంటిఫిక్ గా ఇట్స్ 120 years అండి. కానీ మరి ఏమవుతుందంటే ఎవరైతే 90 years 80 years దాటిన తర్వాత ఎవరైనా పీపుల్ బతుకున్నారనుకోండి, వాళ్ళు చూసి అద్భుతం అనుకుంటాం మనం. కానీ ఓవరాల్ గా వరల్డ్ లోని ఇండియాలోని కూడాను మెనీ ఆఫ్ ది డెత్స్ ఇన్ ఓల్డర్ ఏజ్ గ్రూప్ ఈజ్ ప్రిమిటివ్ డెత్స్. Scientifically, many of the deaths in the world, premature deaths, because only few people are surviving up to more than 100 years and more than 120 years.